దానికి సంబంధించి ఆయన అది కత్తి మీద సాము అయినా బట్టి గారి యొక్క చల్లని చూపు ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆయన గారికి శాఖ ఇచ్చారు. నాకు ఇష్టమైన శాఖ. నేను ఎక్కువ రోజులు దాంట్లో పనిచేసే అవకాశం మీరు ఆ భగవంతుడు కల్పించారు. కాబట్టి ఆయన మీద చాలా భారం ఉంది. మొదలుపెట్టినటువంటి అన్ని ప్రాజెక్టులు హెడ్ వర్క్స్ అయినాయి. కానీ డిస్ట్రిబ్యూటరీస్ కెనాల్స్ కావాలి, పొలాలకు నీళ్లు రావాలంటే భూసేకరణ కావాలి, దానికి సంబంధించిన డబ్బులు రావాలి, తర్వాత కాలువలు తవ్వాలి, ఆ పంటలు పండాలి. అంటే ఉత్తమ కుమార్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి టెన్షను ఈనాడు ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఆయన ఈ పార్టీని మోసినటువంటి వ్యక్తిగా, ఈ పార్టీని స్థిరంగా ఉంచినటువంటి వ్యక్తిగా ఆయన బాధ్యత ఈనాడు ఆ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసేటటువంటి అవసరం ఆయన మీద ఏర్పడింది. దానికి ఫైనాన్స్ మినిస్టర్ గారు చల్లని చూపు ఉండాలి. ఏదైతే ఇమ్మీడియట్గా చేస్తే ఈ వర్షాకాలానికి నీళ్లు వస్తాయో ఆ పనులకే మీరు ల్యాండ్ ఎక్విజిషన్ ఇవ్వండి, ఆ పనులకే బిల్లులు ఇవ్వండి, ఆ పనులకే పూర్తి చేయండి. అప్పుడే రైతులు సుఖపడతారు, రైతులు సంతోషపడతారు. 10,000 కోట్లు ఖర్చు పెట్టిన సీతారామ కావచ్చు, లేకపోతే 10,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి పాలమూరు కావచ్చు, లేకపోతే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి కాళేశ్వరం కావచ్చు, ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మేము కూర్చున్న అందరం కూడా ముఖ్యమంత్రి గారు చిన్న లింక్ కెనాలు 8 కిలోమీటర్లు తవ్వితే వైరా ప్రాజెక్టులో గోదావరి నీళ్లు వస్తాయి, అక్కడి నుంచి 1,50,000 2 లక్షల ఎకరాలకి మేము స్టెబిలైజ్ చేసుకుంటామని చెప్తే అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎమ్మటే ఆర్డర్ ఇచ్చారు. కాలం అయిపోయింది. రేపు సాగర్ నీళ్ళకి ఎప్పుడు ఎటాముట్ వచ్చినా మా సాగర్ వైరా ప్రాజెక్టు కింద నుంచి మొత్తాన్ని పండించుకునే అవకాశం మాకు వస్తుంది. అదేవిధంగా జూలూరుపాటు టన్నెల్ పూర్తి చేసుకొని పాలేరుకి వస్తే పాలేరుతో పాటు ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలకి గోదావరి జలాలు రావాలనేది నా ఆకాంక్ష అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా రెడ్డి గారు పాలమూరు మన మున్నేరు నుంచి లింక్ కెనాల్ తీస్తే వర్షాలు వచ్చినప్పుడు, మునేరు వచ్చినప్పుడు, బయ్యారం అలుగుపడ్డప్పుడు నేరుగా పాలేరు నిండి పాలేరు ద్వారా సాగర్ కాలువ ద్వారా మళ్ళీ ప్రాజెక్టులన్నీ నింపుకునే అవకాశం వస్తుందని చెప్పి వేరే మునేరు లింక్ కెనాల్ని కూడా ప్రయత్నం చేస్తున్నాం. అది బట్టి గారి ముందు, ఉత్తమ్ గారి ముందు ఉంది. ఈ రకంగా సీతారామాన్ని పూర్తి చేసుకోవటం, జరిగినటువంటి అన్ని ఎత్తిపోతల పథకాలను సక్రమంగా నిర్వహించుకోవటం, కరువు వచ్చినా కాటకాలు వచ్చినాలనేది నా రాజకీయ జీవిత లక్ష్యం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నన్ను ఏ పార్టీ పిలిచినా, ఏ నాయకుడు పిలిచినా నాకు అది పూర్తి చేయాలని చెప్పి అడిగాను తప్ప నేను టికెట్ అడగలేదు, మంత్రి పదవి అడగలేదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే కాంగ్రెస్ పార్టీ నన్ను హక్కును చేర్చుకుంది. మీరు పెద్దగా బ్రహ్మాండంగా జిల్లాని గెలిపించారు. ఆ గెలిపించిన తీరుకి మాకు వచ్చినటువంటి పదవులకి అర్థం ఉండాలి అంటే సీతారామ పూర్తి కావాలి, భద్రాద్రి దేవాలయానికి రైల్వే లైన్ రావాలి, జాతీయ రహదారులన్నీ పూర్తి చేయాలి, కొత్తగూడెం విమానాశ్రయం రావాలి. ఖమ్మం జిల్లా గిరిజన జిల్లా అయినా, అటవీ జిల్లా అయినా అన్నీ తెలిసినటువంటి జిల్లా, అన్ని పార్టీలని కలగలుపుకొని ముందుకు పోగలిగినటువంటి జిల్లా, ఎంతో మంది పోరాట యోధుల్ని ప్రసాదించినటువంటి జిల్లా, పోరాటాల గడ్డ ఖమ్మం జిల్లా. అటువంటి జిల్లాకి ఒక మంచి పేరు తెచ్చేటటువంటి అవకాశం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మనకు దక్కింది. అదే రాహుల్ గాంధీ గారి యొక్క మాటలకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలని బట్టి గారు రేత్రి పగులు అన్నీ కూడా పాపం లెక్కలు చూసి అప్పుడు కొద్దిగా ఇస్తున్నారు. దాన్ని జాగ్రత్తగా ముందు ఇరిగేషన్, తర్వాత సంక్షేమం, అభివృద్ధి ఒక పక్క, సంక్షేమం ఒక పక్క, రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాధాన్యత. అందుకని ఆ బాధ్యతలను నిర్వర్తించడానికే మీ మనుషులుగా మీరు పెద్ద కడుపులో పెట్టుకొని మమ్మల్ని గెలిపించినటువంటి మీ తీరికి మీ అవసరాలు తెలుసు, మీ కష్టాలు తెలుసు, మీరేం కోరుకుంటున్నారో తెలుసు. వాటినన్నింటినీ ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడు ఇచ్చిన శక్తి మేరకి అన్నింటినీ పూర్తి చేసి మేము శభాష్ అనిపించుకుంటాం తప్ప చీచి అనిపించుకోమని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఇంత కష్టాల్లో కూడా అడగగానే మంచుకొండని శాంక్షన్ చేసి, రాజీవ్ కెనాల్ లింక్ కెనాల్ని శాంక్షన్ చేసి, ఈ రోజు సత్తుపల్లి ట్రంక్ పూర్తయితే అక్కడ కూడా 1,00,000 ఎకరాలు ఈ రోజే సత్తుపల్లి నియోజకవర్గానికి, అశ్వారాపేటకి నీళ్లు వెళ్తాయి. కాబట్టి ఈ సంవత్సరమే బట్టి గారిని కూడా కోరాను, ఒక్క 70 కోట్లు, అందుట్లో 30 కోట్లు ఇచ్చినా కూడా పనులు చేపిస్తా, అరువు పెట్టైనా పనులు చేపిస్తా, భూసేకరణ చేయకపోయిన వాళ్ళు కాళ్ళు గడ్డం పట్టుకునైనా చేపిస్తా. మీరు 30 కోట్లు ఇవ్వండి, సత్తుపల్లి ట్రంక్ ద్వారా
సత్తుపల్లి నియోజకవర్గం అశ్వారావుపేటకు నీళ్లు తీసుకెళ్లే బాధ్యత ఈ సంవత్సరమే జూన్ జూలై ఆగస్టు 15th కల్లా నీళ్లు గోదావరి నీళ్లు తీసుకొస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ మంచుకొండ ప్రాజెక్టు ఈ నాగార్జున సాగర్ కాలువ రెండో పంటకి ఆపకముందే నీళ్లెత్తి మళ్ళీ ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా ఆన్ చేపిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ కలెక్టర్ గారు పక్కనే ఉన్నారు. ఆ హామీ ఇవ్వాల్సిందిగా కలెక్టర్ గారిని కూడా కోరుతున్నా. అది ఏప్రిల్ కావచ్చు, మే కావచ్చు, నాకు తెలిసి ఉగాదికే నీళ్లు పోయాలి. మీరు రైతులందరూ కూడా తప్పకుండా పామాయిల్ వేయండి. అందుకనే గెల్ల ఇక్కడ పెట్టా. మీరు ఇంకా పిచ్చి పిచ్చి వ్యవసాయాలు చేయొద్దు, వేయండి. మీ భరోసా నాది. ఈ రాష్ట్రంలో 31 జిల్లాల్లో కూడా పామాయిల్ ఫ్యాక్టరీలు కట్టించి అందరు రైతుల్లో చిరునవ్వులు చూపించేటటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని మంచి పంటలు వేయండి, డబ్బులు వచ్చే పంట వేయండి. ఆ డబ్బులతోటి మీ పిల్లల్ని చదివించుకోండి, మీ ఇళ్లు కట్టించుకోండి, మీరు సుఖంగా సంతోషంగా బతకండి తప్ప పొద్దాగా బట్టి గారు అది ఇది అనేటటువంటి పరిస్థితి మనకొద్దు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ రోజు నుంచే పామాయిల్ వేయండి. ఈ ఏప్రిల్ మే కల్లా నీళ్లు తీసుకొచ్చి మీ తోటలను బతికించేటటువంటి బాధ్యత నాది. ఎందుకంటే మీకు గ్రౌండ్ వాటర్ లేదు. అందుకనే 32 చెరువులకి నీళ్లు పెట్టిస్తా, మీ భూగర్భ జలాలు పెంచుతా. పాలేరు నియోజకవర్గం ఈరోజు ఎట్లా పచ్చబడిందో, ఖమ్మం జిల్లా ఏ రకంగా పచ్చబడిందో తప్పకుండా రఘునాథపాలెం మండలం ఒక్కటే మిగిలింది నా జీవితంలో. 46 మండలాలకి నీటి సౌకర్యం కల్పించే అవకాశం నాకు వచ్చింది. 20 సంవత్సరాల మంత్రిగా అన్ని మండలాలకి ఏదో ఒక ప్రాజెక్టులు పెట్టి నీళ్లు ఇచ్చా. ఒక్క రఘునాథపాలెం మండలంలోనే మిగిలింది. బుగ్గవాగు మీద చెక్ డ్యామ్ కట్టా, ల్యాండ్ ఎక్విజిషన్ జరక్క గత ప్రభుత్వంలో పెద్దలు